పంచమి ఏకవచనంలో కూడా కూడా అత్తని ఆదేశం ఉంటుంది. విష్ణురశ్మి శబ్దాల కంటే పరంగా ఉన్నట్లయితే అంగస్య అనేది అందరికి తెలిసింది. విశ్వదస్మభ్యాం అన్నది అంగస్య అనేది విశ్వదస్మభ్యాం అనేది పంచమి ద్వివచనం కాబట్టి అది కూడా పంచమి ద్వివచనంగా మారుతుంది. అప్పుడు విశ్వదస్మభ్యాం అంగాభ్యాం అని అనిపిస్తుంది. అట్లయినా మనం అప్పుడు విశ్వదస్మత్ అంగముల కంటే పరంగా ఉన్నటువంటి సామ అనే దాని స్థానంలో ఆకం అనే ఆదేశం వస్తుంది. సామ అంటే ఏంటి అంటే షష్ఠి బహువచనం ఆం ప్రత్యయం. ఈ ఆం ప్రత్యయానికి ఆమె సర్వనామంలో సుట్ అనే సూత్రం చేసి సుట్ అనే ఆగమం పైన చెప్తారు. ఆమెకి సుడాగమం వస్తే సామ్ అని అవుతుంది అనమాట. ఆ సాముకి ఆకం అనే ఆదేశం కూడా వస్తుంది అని చెప్తున్నాను. యుష్మ ఆకం అస్మ ఆకం అని ఆకం ఆకం అని షష్ఠి బహువచనం. తర్వాత నది యొక్క స్థానంలో అనుకోని ఎప్పుడు అంగస్యాన్ని అధికారంగా వచ్చింది. ఆట అని ఇక్కడ ఉన్నది. అప్పుడు ఆదంతమైన అంగం కంటే నలుగు పరంగా ఉన్నది. నలుగు ఎక్కడ చెప్పారు గుర్తుందా? నలుగు ఎక్కడొచ్చింది? ఎక్కడొచ్చింది? పరస్మై ప్రధానం నలుగులా నలుగు మహాన్ అక్కడ వచ్చింది. అదేనమ్మా అంటే లిట్ల కాదు. తర్వాత ఆశిషితుక్యోః అన్యతరస్యాం తాతం భవతి. ఆశిషితుక్యోః ఆశీర్వాదంలో ఎక్కడైతే తూ హి అనేవి ఉంటాయో తుక్యోః వాటి యొక్క స్థానంలో తాతంగా అనే ఆదేశం వికల్పంగా వస్తుంది. అప్పుడు ఆశిషి ఆశీర్వాదంలో ఉన్నటువంటి తూహి అనేటటువంటి తాతం అనే ఆదేశం ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి తూహి అనేవి ఆశీర్లో చెప్పారు. సి స్థానంలో హీ వచ్చింది. అదే టీ అనే దానికి ఏరుకు అనే సూత్రం ఉకారం చెప్తారు. అప్పుడు టూ అనేది అనమాట. ఇప్పుడు టూ టీ అని రెండు వచ్చాయి. అంటే ప్రథమేకవచనం మధ్యమేకవచనంలో తాత అని వస్తాయి. అంటే గచ్చతి గచ్చత భవతి భవత అని రెండు రూపాయలు ఉంటాయి. అదేనమ్మా. తర్వాత ఏమైంది? ఇంటికి ఎట్లా వచ్చేస్తాను. 3:30 అయింది. మళ్ళీ ఆవిడ వెళ్ళిపోయింది. నాకు ఊరు నాకేం తెలుసు. ఇక వాళ్ళతో స్టార్ట్ అవుతుంది. ఇంక మనం చెప్పక్కర్లేదమ్మా. కలయి చేస్తాను. ఉంటాడు ఆయన వాళ్ళ ఇంటికి. ఆయన బట్టలు కొన్నాడు. ఆయన బాగుంది. ఏమో
ఇది అడిగింది మన వెళ్ళి ఆ లంగా జాకెట్లో చున్నీ కొన్న మావయ్య కొన్నాను నాకు అలాగే చున్నీ అది మా మావయ్య కొన్నాను దసరా కొన్నాను చెప్పింది ఆ చిన్న గోదా కొన్నాడు కదా తీసుకెళ్ళి ఎడగ చూడైనా పిల్లలకు తెలియదు మావయ్య కొంటాడు మావయ్య కొన్నాడు తీసుకుంది తిరుపతి మా తాత నాకు తెలియదు బాబు ఎక్కడ అడగాలో అడుగుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాతని నాకు అన్ని కొను నేను పండగకి వస్తాను నాకు బట్టలన్నీ కొనించింది చెప్పి వెళ్ళి కొన్నాడు హైదరాబాద్ ఎప్పుడు నా పువ్వులే నా పువ్వులే ఇవి బుడదా నా దేవుడే అమ్మవారు మనం ఎన్నిసార్లు చెప్పాము అక్కడ ధర్మని ఉద్యోగం దగ్గర ఎంత ఫోన్ చేసి అంత ఏం మాట్లాడాల్సింది సంబంధం సంబంధం ఎలా చేయమంటావే ఏం మాట్లాడుతున్నావు మా నేను 20 తారీఖు మళ్ళీ వచ్చి స్థానంలో త్వా కూడా వస్తుంది వేదంలో త్వాతో పాటు జప కూడా వస్తుంది అని తెలుస్తున్నారు సూత్రం చేతి మాత్రం బాలిక స్థానంలో త్వా వస్తుందని చెప్తున్నారు అంటే త్వా కూడా వస్తుందని చెప్తున్నారు అంటే వికల్పంగా జప వస్తుంది వేదం ఇక్కడ నుంచి చంద్రసేన్ మళ్ళీ చంద్రసేన మొదలైంది ఇక్కడ నుంచి 2 రోజులు కాలం ఇచ్చింది గుడి అనేది కాదు ఆవిడ చీరలు కట్టుకో జాకెట్ ఆయన జాకెట్ డ్రెస్ అయితే సుపాంతాన్ని సుభోతి అంటే సు అంటే సుపాం అంటే మొత్తం 24 ప్రత్యయాలు 24 ప్రత్యయాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా సు అనే ప్రత్యయం వస్తుంది అర్థమైందమ్మా వేదంలో విశేష కార్యం అంటే లోకంలో మనకి షష్ఠీ విభక్తి కనిపించినా కూడా వేదంలో అది ప్రథమ విభక్తిగానే ఉంటుంది లోకంలో పంచమి విభక్తి కనిపించినా కూడా వేదంలో అది ప్రథమ విభక్తిగానే ఉంటుంది అర్థం పంచమి అర్థం షష్ఠీ అర్థమే ఉంటుంది కానీ ప్రత్యయం మాత్రం ప్రథమ విభక్తి ప్రత్యయం అర్థమైందమ్మా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వ్యాకరణంలో కూడా ఇలాగే ఉంటుంది వ్యాకరణంలో పై పుస్తకాలను చదివినప్పుడు ఏంటంటే ఛందోవత్ సూత్రాన్ని భవంతి అని ఒక నియమం చెప్తాను సూత్రాన్ని అంటే వ్యాకరణంలో చెప్పిన సూత్రాలు కానీ వాక్యకాలు కానీ ఇవన్నీ కూడా ఛందోవత్ భవంతి అంటే వేదంలాగా ఉంటాయి వేదంలో ఎలాగైతే విలక్షణ కార్యాలు కనిపిస్తాయో అలాగే ఈ వ్యాకరణ సూత్రాల్లో కూడా అలాగే విలక్షణ కార్యాలు ఉంటాయి అని అందుకని పంచమి అర్థే షష్ఠి షష్ఠి అర్థే పంచమి ప్రథమార్థే సప్తమి అని రకరకాల అర్థాలు చెప్తారు అప్పుడైనా అన్ని చోట్ల కాదు కానీ చాలా చోట్ల చెప్తారు తర్వాత అలాగే లుక్ సుక్ వచ్చారు లుక్ వచ్చేస్తుంది అలాగే ఇక్కడ చెప్పిన మిగిలిన పూర్వకాలము ఆకారము షే అనేది యాస్తు ఇవన్నీ కూడా వేదంలో వస్తాయి వేదంలో వస్తాయి అని చెప్పినట్టు బహుళంగా వస్తాయి అని అర్థం బంద్ 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 అమ్మకి బంద్ పట్ల బంద్ పట్ల బంద్ బంద్ ఆత్రేయ పదంలో ఉండే
అనేటటువంటి తకారానికి లోపం వస్తుంది. సరే. పిల్లలు చెప్పాలి అవన్నీ. పిల్లలు సుమ్మసరిగా చెప్పారు. దాన్ని చెప్పాలి. అంటే లోపల యజధ్వం అని ఉంటుంది, వేదంలో యజద్ధైర్యం అని ఉంటుంది. యజద్ధైర్యం అని కూడా ఉంటుంది, వేదంలో యజధ్వం అని కూడా ఉంటుంది. వేదంలో యజద్ధైర్యం అని ఉంటుంది అనుకోకూడదు. వేదంలో యజధ్వము యజద్ధైర్యం అని రెండు వేదంలో 100% ఉంటుంది, కానీ వేదంలో ఉండే లోకంలో 100% ఉంటుంది. వేదంలోనే ఉంటుంది అని చెప్పింది, లోకంలో ఉంటుంది అని చెప్పింది వేదం. చదివేసే లోకంలోనే అని చెప్పడం అంటే వేదంలో తలిపేసింది, నా బిడ్డ వెళ్ళిపోతుంది. ఏమంటుంది? రెడీ అవుతుంది. టైం ఏదైనా వస్తుంది, టైం ఇప్పుడు ఇదే చేతి చూడాలి. అక్క వాళ్ళేమో అగో మొహం వాడిపోయింది, పడుకుంటేది. ఇందాక నా పడుకునిపోతుంది. చూస్తున్నావా అమ్మాయి తర్వాత వస్తుంది, అర్థమైందా? మళ్ళీ మళ్ళీ సరిగ్గా చెప్పలేదు. ఇదంతా మసి మసి మస్ ఇదంతా భవతి. అంటే లోకంలో మస్ అనేది ఏదైతే ఉంటుందో సకారాంకం అంటే మధ్యం పురుష ఉత్తమ పురుష బహువచన ప్రత్యయం మస్ అని లోకంలో ఉంటుంది. ఆ మస్ అనే ప్రత్యయం వేదంలో ఇదంతంగా ఉంటుంది అంటున్నారు. అదేనమ్మా మసంతః మస్ ఇదంతః భవతి ఛందసి. అంటే ఏంట్రా? అంటే ఏంటి? గచ్చామహకి గచ్చామసి అని ఉంటుంది. గచ్చామహ లోకంలో అవును, వేదంలో గచ్చామసి అని ఉంటుంది. గచ్చామతినా? మసి మసి అదే గచ్చామతి. అదే అర్థం. గచ్చామతి వినిపించి వచ్చేస్తుంది.
ఆనందం తర్వాత అందరూ అంత అల్లబడ్డారా మన వెంకట వెంకటేశ్వర మొదలు అన్నం తిన్నావా? పప్పు అన్నం తిందిగో గోబీ కర్రీ తింది తెలుసా? నేను తినలేదు, అది తింటానంటుంది. ఇది నాకు తెలియదు, అది భయం నాకు. అలా చేయకుండా బాగుందా? అమ్మా స్నాప్యాలు గుర్తుపడుతున్నాయి. స్నాప్వాని లోకంలో చేయడం స్నాప్వి అంటున్నారు. స్నాప్వ స్నాపాకు స్నాశుచో అనే ధాతు వాకు వస్తే స్నాప్వ. వేదంలో ఈ నిపాతన అప్పుడు స్నాప్వి అని ఉంటుంది. అలాగే ఆ గణంలో ఉండేవన్నీ కూడా అలాగే ఉంటాయి. అలా ఉన్నాయి. ఏమైంది ఒకసారి టెంపరేచర్ చూడే బాబు నాకు ఇదేంటి వెండిరా? ఇదేంటి ఎవరో వెండిరా? ఒకసారి చూడండి ఆ ధర్మమేంటి, పాడలేదు. ఆ ధర్మమేంటి ఒకసారి నా మాట చెప్పమ్మా. అది ఎందుకు ఇచ్చారా? మనకి తెలియదే ధర్మం అంటే రుచి చూడు. డాన్స్ అలా ముట్టుకుంటే మనకి సరిగ్గా తెలియదు. బాగా పవి మాటలు లేకపోతే చెప్పమ్మా. శుభ్రంగా తిన్నాను. సరిగ్గా జాగ్రత్త సరిగ్గా జాగ్రత్త కూడా పసుపు కుంకుమ సత్యంతం ఏంటి, ప్రథమాంతం ఏంటి, కొంచెం అత్తయ్య నాకు కావాలి. ఇంట్లో పూజ పంపిస్తుంది రోజు. ఎప్పుడు లక్ష్మీదేవి గుండెలో ఉందా? గుండెలో లక్ష్మీదేవి ఉందా? పెట్టుకో. ఆ గుండె బెస్ట్ అను కదా. చక్కగా దేవి కాబట్టి అక్కడ పూజ పెట్టుకో. ఈ ఫోటో పెట్టి వేసుకోవచ్చు ప్రతి వారికి ఉన్నప్పుడల్లా. అక్కడ తీసుకెళ్ళు. పడిపోయిందండి ప్లాస్టిక్ ఇది. మళ్ళీ లోకం లోపలే ప్లాస్టిక్. వెండిపోతాయి. ఇక్కడ నుంచి చెప్పేది ఏం చెప్తున్నారు ఇక్కడ? 1000 రూపాయలు వెండి పీస్ పడింది అనుకో నిలదట్లా ఉంటాయి. అందుకే పెట్టదు బాగా వీటికి కొంచెం గట్టిగా చెప్పమ్మా. సొంతంతో మళ్ళీలో పెట్టు. ఇంత సొంతంతో మళ్ళీలో పెట్టు. ఇది కూడా అంత దానికి విగ్రహం పెట్టి విగ్రహం కదా మామూలు పెట్టు. పూజ 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 ఒక రోజు 2 రోజులు వాళ్ళని తగలడిపోతుంది. మామూలు పూటింగ్ ఖర్చు పరంగా ఉన్నప్పుడు ఖర్చు పరంగా కూడా కాదు. ఖర్చు పరంగా ఉన్నప్పుడు అంగస్య ఆత్మని వచ్చింది, అంగస్య అనుమతిలో వచ్చింది. అంటే అప్పుడు ఏమైంది, ఆత్మ అనేది పంచమింతం కాబట్టి అంగస్య అనేది కూడా పంచమింతంగా మారుతుంది. అందులో ఆత్మని మారుతుంది. అప్పుడు ఏమైంది అట్లేనమ్మా. ఇక్కడ అన్ని చోట్ల ఈ విభక్తి నామం వచన నామం రెండు గుర్తుపెట్టుకోవాలి. అంగస్య అనేది అధికారంగా ఇప్పుడు 6వ అధ్యాయం 4వ పాదం మొదట్లో మొదలైంది. 7వ అధ్యాయం 4వ పాదం చివరి వరకు ఇవి ఉంటుంది అంగస్య. కొన్ని చోట్లేమో విభక్తి విపరనామం మాత్రమే, కొన్ని చోట్ల వచన విభక్తి విపరనామం మాత్రమే, కొన్ని చోట్ల విభక్తి వచనము రెండు విపరనామం. అది ఆ ఉత్తర సూత్రంలో ఉండే పదాలను బట్టి అవి ఏ ఏ విభాగంలో ఉన్నాయి అనే దాన్ని బట్టి ఈ అంగస్య అచ్చుకుని పైన పెట్టు. అట్లేనమ్మా. కూలిపోతుంది. మా ఉన్నవా కట్ అయిపోయిందా?